హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు అడుగుతూ ఉన్నారు, అన్వాంఛిత రోమాలు, అదేవిధంగా యోని, అదేవిధంగా మగవారికి అంగం చుట్టూ ఉన్నటువంటి వెంట్రుకలను శాశ్వతంగా తీసివేసే ఒక అద్భుతమైన చిట్కా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వాస్తవానికి చాలా మంది స్త్రీలు అదేవిధంగా మగవాళ్ళలో కూడా అవాంఛిత రోమాలు అనేవి సహజంగానే ఉంటూ ఉంటాయి. ఫేస్ మీద ఎక్కువగా స్త్రీలు ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటి కోసము చాలా రకాల వ్యాక్సిన్లు వాడుతున్నా, అవి టెంపరీ. పర్మనెంట్ గా అంటే లేజర్ ట్రీట్మెంట్లు అవి తీసుకుంటూ ఉండాలి. అలా కాకుండా ఆయుర్వేదం ద్వారా కూడా మనం అవాంఛిత రోమాలను నివారించుకోవచ్చు. అదేవిధంగా చాలా మంది ఎవ్వరు కూడా, నాకు తెలిసి యూట్యూబ్ లో దీని గురించి ఇంతవరకు ఎవరు కూడా వీడియో పెట్టకపోవచ్చు. బట్ నేను చెప్తున్నాను, మగవారిలో అంగం చుట్టూ, అదేవిధంగా స్త్రీలకు యోని మీద కానీ యోని చుట్టూ కానీ ఉన్న అవాంఛితమైనటువంటి వెంట్రుకలు, వాటి వల్ల అసలు లాభం లేదండి. వాస్తవానికి వాటి వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. వాటి వల్ల ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్, చెమట చేరి, దురద, ఎలర్జీ లాంటివి వచ్చే అవకాశాలే ఉంటాయి తప్పించి వాటి వల్ల మనకు పెద్ద ప్రయోజనం అయితే ఏమీ లేదు. సో అలాంటి వాటిని రెగ్యులర్గా షేవ్ చేస్తూ ఉంటారు. షేవ్ చేసినా కూడా మొలకలు మొలిచి కుచ్చుకుంటూ ఉండడం, అదేవిధంగా లేదంటే కొన్ని సందర్భాలలో మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళీ తీసేస్తూ ఉండడం, అవి ఎక్కువగా పెరగడం, ఇలా అది ఒక రెగ్యులర్గా మగవాళ్ళకి ఎట్లా గడ్డము పెరుగుతుంటే హెయిర్ పెరుగుతుంటే కటింగ్ షేవింగ్ చేస్తుంటారో, స్త్రీలు అదేవిధంగా పురుషులకు అది కూడా ఖచ్చితంగా అక్కడ కూడా హెయిర్ రిమూవ్ అనేది ఖచ్చితంగా చేసుకుంటూనే ఉండాలి. సో అది లేదంటే చాలా ఇబ్బందులు కూడా గురి చేస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో అవాంఛితమైనటువంటి ఆ రోమాలను తీసివేయడం కోసం ఇప్పుడు నేను కొన్ని చిట్కాలు చెప్తానండి. ఈ చిట్కాలు మీరు ఫాలో అయినట్లయితే అక్కడ ఉన్నటువంటి రోమాలు అనేవి శాశ్వతంగా పోతాయి. దానివల్ల మనకు నష్టమేమీ లేదు, అవి అవసరం లేదు కూడా. ఓకేనా? సో దీనికి మనకు కావాల్సింది నేను చెప్తాను, రాసుకోండి. ముందు సైంధవ లవణం అండి. సైంధవ లవణం, తాళకం, ఇవి తాళకము, అదేవిధంగా యవక్షారం. తాళకము, యవక్షారము అనేటివి, అదేవిధంగా సైంధవ, ఈ మూడు అనేవి అన్ని రకాల చౌదా పొడి దుకాణాల్లో లభిస్తాయండి. ఓకేనా? తాళకము, సైంధవ లవణము, యవక్షారం, ఇవన్నీ అన్ని రకాల ఆయుర్వేదిక్ షాప్లో మనకు అవైలబుల్గా ఉంటాయి. వీటిని సమభాగాలుగా తీసుకోండి. ఓకేనా? వీటిని సమభాగాలుగా తీసుకోండి. సో తీసుకున్న తర్వాత వీటిలో ఒక చెంచాడు తేనె కలపండి. ఓకేనా? ఒక చెంచాడు తేనె కలిపి ఆ మిశ్రమాన్ని, అంటే ఆ తేనె కూడా సరిపడా, ఓన్లీ ఎట్లా అంటే ఒక మనము అప్లై చేసుకునేటివి ఉంటుంది కదండి, కొంచెం ఫేస్ ప్యాక్లకు అలా, ఆ విధంగా కొంచెం చిక్కగా ఉండే విధంగా దానిలో ఆ తేనె కలుపుకొని, ఆ మిశ్రమాన్ని ఒక 1/2 చెంచా మోతాదులో తీసుకొని ఆ మిశ్రమాన్ని తేనెలో కలుపుకొని ఎక్కడైతే అవాంఛిత రోమాలు మీకు వద్ద ఉన్నారో ఆ ప్రాంతంలో అప్లై చేయండి. ఇలా అప్లై చేసి ఒక గంట తర్వాత మళ్ళీ శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే హెయిర్ అనేది ఊడొచ్చేస్తుంటుంది. ఇలా మీరు కనీసము మంత్లీ 2 times కనుక చేస్తున్నట్లయితే కొద్ది రోజుల్లోనే పూర్తిగా రోమాలు అనేటివి హరించుకోకపోవడం అనేది జరుగుతుంది. ఈ చిట్కాను మీరు లేడీస్ అయితే ఫేస్ మీద కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ సైడ్కి పెరుగుతూ ఉంటాయి కదా, ఈ ప్రాంతంలో కానీ మీకు ఫేస్ మీద ఎక్కడ అవాంఛిత రోమాలు ఉన్నా అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ 3 మాత్రం ఖచ్చితంగా, సైంధవ లవణము, తాళకము, యవక్షారము, తేనె మనకు అందుబాటులో ఉంటుంది, వీటిని వాడుకోవచ్చు. ఇకపోతే ఇంకొక 2 సులువైన చిట్కాలు కూడా చెప్తాను నేను. దీనికి హరిదళాలు తెలిసేదండి, మనకు మామూలుగా దొరుకుతూనే ఉంటాయి, రోడ్డు మీద కనబడుతూనే ఉంటాయి. ఈ హరిదళాన్ని మేకపాలతో దంచి ఆ రసాన్ని కూడా అవాంఛిత రోమాల దగ్గర రాసినట్లయితే కొద్ది రోజుల్లోనే ఆ రోమాలన్నీ పూర్తిగా శాశ్వతంగా నిర్మూలన కాబడతాయి. ఈ చిట్కా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఈ జనరేషన్లో చాలా మంది స్త్రీలు ఈ ఫేస్ మీద, ముఖ్యంగా అప్పర్ లిప్ మీద ఉన్నటువంటి హెయిర్ తోటి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కొంతమందికి లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి డబ్బులు కూడా లేక ఓవరాల్ గా అందంగా ఉన్న అదొక్కటే ఇబ్బంది. అంటే కొంతమంది వైట్ గా ఉన్న వాళ్ళలో ఇది చాలా కొట్టొచ్చినట్టుగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఇబ్బంది వల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఫేస్ కూడా కొంచెం ఇబ్బందికరంగా, షేవ్ చేస్తే ఏమవుతుంది, ఇంకా హెవీగా పెరుగుతూ ఉంటాయి, ఇంకా డార్క్ గా వస్తుంటాయి. కాబట్టి దాన్ని షేవ్ చేయలేక, దాన్ని మేనేజ్ చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో దీన్ని ఉపయోగించుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇకపోతే ఇంకొక చిట్కా కూడా చెప్తానండి మీకు. మామూలుగా చక్కెర పానకం తెలుసు కదండి, చక్కెర అనేసి పానకం లాగా చిక్కగా చేస్తారు. ఈ చక్కెర పానకంలో కొద్దిగా నిమ్మరసం పిండి దాన్ని కూడా అవాంఛిత రోమాలు ఎక్కడైతే అప్పర్ లిప్ కానీ మీ జననాంగా కానీ ఎక్కడైనా సరే అప్లై చేసి దాన్ని పీకుతూ ఉండాలి, అలా తీస్తూ ఉండాలి.
ఇలా తీసేయడం వల్ల కూడా కొద్ది రోజుల్లో అక్కడ ఉన్నటువంటి రోమాలన్నీ కూడా శాశ్వతంగా నిర్మూలించబడతాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకేనా? కాబట్టి ఈ వ్యాక్స్ టెంపరీ అండి, పర్మనెంట్ అయితే కాదు, అప్పటి వరకు మాత్రమే తీసేస్తాయి లోపల నుంచి. సో ఏ క్రీమ్స్ కానీ ఏ లోషన్స్ అయినా టెంపరీ. బట్ ఇప్పుడు నేను చెప్పిన ఈ తాలకము, యవక్షారము, సాయంత్రం చిట్కా మాత్రం చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి. అలా వాడుకోండి, తప్పకుండా దాని నుంచి పూర్తిగా ఉంటుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయం కూడా తెలియచేయండి, అవసరమా లేదా, లేదంటే ఇది కంపల్సరీగా పనిచేస్తుందా లేదా అని మీకు వాడితే కనుక దాని యొక్క రిజల్ట్ ఎలా ఉందో కూడా నాకు చెప్పండి. నాకు తెలిసి నేను చెప్పాను చాలా మంది పేషెంట్స్ కి రిజల్ట్ అయితే ఉంది. ఓకేనా? బట్ వెంటనే రాదు, వాడంగా రిజల్ట్ అనేది కనబడుతూ ఉంటుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.